మన శాపం నుంచి ఉద్ధరించగలిగిన కృష్ణుడే. ఆ అహంకారం ఇప్పటికీ ఉందనుకోండి, ఏమనాలి వీళ్ళు? అచ్చప్పచారాలు అవన్నీ ఎవరు నమస్కారం పెడతాడు, మేము ఓసారి కావాలంటే నారదుడిని స్మరిస్తాం, నువ్వా మాకు శాప విమోచనం చేసిన వాడివి, మేము నమ్మమనాలి. 100 దివ్య సంవత్సరములు చెట్లగా ఉండేటప్పటికీ వీళ్ళు ఏ స్థితిని పొందారో చూడండి. ఈ లీల ఎందుకు చెప్తారో తెలుసా అండి? మనం ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈశ్వరుడు ఇప్పుడు కొండల మీద ఉంటాడు ఎక్కువగా. ఎందుకు కొండ మీద ఉంటాడు మీరు ఆలోచించండి. ప్రధానమైనటువంటి మూర్తులు సాధారణంగా కొండల మీద ఉంటాయి. ఒక శ్రీశైల మల్లికార్జునుడు కొండ మీద, ఒక వెంకటాచలపతి కొండ మీద, లేకపోతే ఒక సుబ్రహ్మణ్యుడు తిరుత్తని కొండ మీద, కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి మీద, సింహాచలేశుడు సింహాచలం కొండ మీద, సత్యదేవుడు అన్నవరం రత్నశైలం మీద. సాధారణంగా ప్రధానమూర్తులన్నీ కొండల మీద కొలువు తీరుతాయి. శబరీశ్వరుడు అయ్యప్ప స్వామి, శబరిమలై, మలై అంటే కొండ, శబరిగిరి మీద ఆయన ఉంటాడు. ఏమిటి కొండల పిచ్చి వీళ్ళందరికీ? వీళ్ళు కూడా మనలా ఓ ఊళ్ళో వెలియకూడదా? ఈ కొండల మీద ఉండడం ఏమిటండి? మనం ఎందుకు ఆ కొండ ఎక్కడం కష్టపడి? అంటే కొండ ఎక్కగానే మీకు ఒకటి జ్ఞాపకం రావాలి అని. ఏమిటో తెలుసా అండి? కొండ ఎక్కినటువంటి వాడు స్మరించవలసిన విషయం, కొండ అనగా ఏమి? శిలారూపము కదండి. కొండ అంటే శిల, అది రాళ్లతో కూడినటువంటి పెద్ద గుట్ట. మన జన్మలలో మొట్టమొదటి జన్మ ఏది? శిల. రాయి పడుంటాం ఒక చోట, అప్పుడు మీ యందు కదలిక కూడా ఉండదు, మీ అంతటా మీరు కదలలేరు. సమస్తమునందు చైతన్యము వ్యాపించి ఉన్నా ఎవడైనా వచ్చి ఆ రాతి మీద చెయ్యకూడని పని చేశాడనుకోండి, అది ఏమీ చేయలేదు, అలాగే ఉంటుంది అంతే. ఇప్పుడు ఈ రాయికి తనంత తాను చేసుకోగలిగింది ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ రాయి మళ్ళీ జన్మ మారడానికి ఎన్నేళ్ళు పడుతుందో తెలుసా అండి? కొన్ని కోట్ల సంవత్సరాలు అలాగే ఉంటాడు రాయి కింద. ఉన్న తర్వాత ఎవడో ఒక మహాపురుషుడు అలా వెళ్ళిపోతూ కాసేపు రాయి మీద కూర్చుంటాడు. అలా కూర్చుంటే ఒక మహాపురుషుడు కూర్చోవడానికి ఆసనం అయింది కాబట్టి ఇప్పుడు ఈ రాయి అక్కడి నుంచి కదలి మళ్ళీ వేరొక జన్మలోకి వెడుతుంది, ఏదో ఒక జంతువు జన్మలోకి వెడుతుంది. అక్కడి నుంచి కదిలి 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 మీరు నిజంగా ఆ తత్వం గురించి ఎప్పుడైనా చదివితే ఆశ్చర్యపోతారు. ఒక మూట, వెట్టి మూట అంటారు, వాసనా మూట అని. అది తగిలిస్తారు జీవుడికి, తగిలిస్తే తిరుగుతాడు బ్రహ్మాండాల్లో. తిరిగి 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 ఎట్టకేలకు మనుష్య జన్మకి దగ్గర పడిపోతున్నాడని గుర్తు ఏమిటో తెలుసా అండి? ఆవు ఇలాంటి వాటిలోకి వస్తాడు. వస్తే ఇంటి పెరట్లోకే వస్తాడు, దాని పాలు వీడు తాగుతాడు, ఆ స్థితికి వస్తాడు. అది గడ్డి తింటుంది కానీ దాని పాలు తన పిల్లలకు పడతాడు, తను కాఫీ కాచు తాగుతాడు, తను తాగుతాడు, దేవుడికి నైవేద్యం పెడతాడు. తర్వాత పచ్చి అవుతాడు, ఇంకా దగ్గర 4 ఎండు పుల్లలు తెచ్చుకుంటుంది, చెట్టులో గూడు కట్టుకుంటుంది, ఆహారం తెచ్చుకుంటుంది, గుడ్లు పెట్టుకుంటుంది, పొదుగుతుంది, పిల్లల్ని చేస్తుంది, ఆహారం తెస్తుంది, దాని నోట్లో పెడుతుంది, తిరుగుతూ ఉంటుంది. తెల్లవారుతోందని గుర్తుపడుతుంది, కూ 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 అని కూతలు కూస్తుంది, చీకటి పడిందని గుర్తుపెడుతుంది, చెట్టు దగ్గరికి వచ్చేస్తుంది, పడుకుంటుంది. ఆఫీస్కి వెళ్తాడు, రాత్రి ఇంటికి వచ్చేస్తాడు, నేను ఇంట్లోకి వచ్చేసానంటాడు, నా పిల్లలంటాడు. ఈ మనుష్య జన్మకి దగ్గరకు వస్తాడు. అందుకే మనకు అన్ని పక్షులతో, ఆవులు ఇలాంటి వాటితో సంబంధం ఎక్కువ. ఆ తర్వాత మనుష్య జన్మలోకి వస్తాడు. ఇన్ని కోట్ల జన్మల తర్వాత వచ్చింది ఈ జన్మ అంటే మీరు ఇప్పుడు చూడండి, మీ మొదటి జన్మ అది. ఇప్పుడు ఎక్కడున్నారు అంటే పరమాత్మ అక్కడ ఉన్నారని మీ అంతటా మీరు చూడగలిగిన జన్మకి వెళ్ళారు. అంటే ఎంత ఫైనల్ స్టేజ్కి, ఎంత చివరి స్టేజ్కి వచ్చారు జన్మల్లో. కాబట్టి కొండ మీదకొచ్చి ఉన్నారు ఈశ్వరుణ్ణి సేవించడానికి. ఇందులో పతనం అయిపోవడానికి, మళ్ళీ కిందకి వెళ్ళిపోవడానికి కారణం ఏది? ఒక చెట్టు ఉందనుకోండి, ఒక తుఫాన్ వస్తుందనుకోండి, అందరూ తలుపులు వేసేసుకుంటారు. రేడియోలో చెప్తాడు, టీవీలో చెప్తాడు, గంటకి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు, టెలిఫోన్ స్తంభములు వంగిపోవచ్చు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చు, బంగాళాఖాతమునందు 8 నుంచి 10 మీటర్ల వరకు కెరటములు ఎగసి పడవచ్చు. కాబట్టి తీరమనందున్న మత్స్యకారు సముద్రములోనికి వెళ్ళరాదని హెచ్చరించడమైనది. పలపు ప్రాంతముల వారు ఖాళీ చేయవలెను, చెట్ల కొమ్మలు విరిగి పడవచ్చు, ప్రయాణము చేయవద్దంటాడు. కానీ ఆ చెట్టు కొమ్మ విరిగిపోతుందని కాపాడేవాడు ఎవడైనా ఉంటాడా? వాడు ఉండడం. పెద్ద
గాలి వచ్చేస్తుంటే ముందు వంగిపోయేది ఏదో తెలుసా అండి? చెట్టే వంగిపోతుంది. అప్పుడు గాలిని ఏమని పిలుస్తారో తెలుసా? ప్రభంజనుడు అంటారు. ప్రభంజనుడు అంటే విరిచేస్తాడు. ఎవరిని? చెట్లనే ముందు. చెట్లు విరిగిపోయి కింద పడిపోతాయి. గాలికి, ధూళికి, ఎండకి, వానకి గొడుగు లేకుండా తానే నీడనిస్తూ రాళ్ల దెబ్బలు తింటూ ఒక కాయి కాస్తే 100 మంది పిల్లలు దెబ్బ కొడతారు. అలా వెళ్ళిపోతుంటాడు. ధూర్తుడైన వాడు కొమ్మ వంచేస్తాడు, ఆకు తింపేస్తాడు, నోట్లో నవ్వులుతాడు. దరిద్రం ఇవ్వడానికి లక్ష్మీదేవి మొట్టమొదటి లక్షణం దేవి భాగవతంలో ఏం చెప్పిందో తెలుసా అండి? నేను తొందరగా అవతల వాణ్ణి దరిద్రుణ్ణి ఎప్పుడు చేస్తానో తెలుసా? నిలబడిన చోట సరిగ్గా నిలబడకుండా కనపడిన ప్రతి చెట్టు ఆకు కోసి తుంపి నోట్లో పెట్టుకోవడం, చీరి సమయాసమయములు లేకుండా వేళాపాళా లేకుండా పుల్లలు పెట్టి పొడవడం పళ్ళల్లో, ఇలాంటి పిచ్చి పనులు చేసే వాళ్ళ ఇంట్లోంచి నేను చాలా శీఘ్రంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పింది ఆవిడ. చెట్టు ఆకులు తుంపరాదు, అవసరం అయితే తప్ప చెట్టును ముట్టుకుని ఆకు తుంపకూడదు. ఆకు తుంపితే లక్ష్మి వెళ్ళిపోతుంది. పిల్లలకి చాలా జాగ్రత్తగా నేర్పవలసిన రహస్యాలు. రే చెట్టు జోలికి వెళ్ళకు అని చెప్పాలి. కాబట్టి అన్ని కష్టాలు పడి మనం మనుష్య జన్మలోకి వస్తాం. ఈ మనుష్య జన్మ ప్రయోజనాన్ని తొందరగా కళ్ళు మూసేసేది ఏదో తెలుసా అండి? అధిక ఐశ్వర్యము. ఐశ్వర్యము భక్తి రెండు ఒక చోట ఉన్నాయనుకోండి, అందరికన్నా పూజింపబడవలసిన వాడు ఆయనే. ఎందుకో తెలుసా? తొందరగా కళ్ళు మూసేస్తుందండి ఐశ్వర్యం. నాకింత ఉంది, నేను ఎందుకు వినాలంటాడు. నాకింత ఉంది, వాడికి నేను నమస్కారం పెట్టడం ఏంటి అంటాడు. కానీ అంత ఐశ్వర్యం ఉండి అవతల వారి దగ్గర వంగగలుగుతున్నాడంటే ఆయన యందు ఈశ్వరానుగ్రహం ఉంది. ఆయన్ని ఇంకా వృద్ధిలోకి తేవాలని భగవంతుడు చూస్తున్నాడు. కాబట్టి ఐశ్వర్యము అజ్ఞానము రెండూ ఒక చోట ఉండట్లేదంటే లక్ష్మీదేవి ఆయన యందు ఉండాలని కోరుతోంది. అందుక వినయం ఇస్తోంది. కాబట్టి ఆ భక్తి ఉండదు. చూడండి, నలకూబరమణి గ్రీవులు ఏమైపోయారు? పోనీ వీళ్ళు ఏమైనా సంపాదించారా? రూపాయి సంపాదించినట్టు మనకి తెలియదు. కుబేరుడు కొడుకులంతే. ఈ మాత్రానికి ఓ ఎగిరిగిరి పడిపోయి నారదుడికి నమస్కరించలేదు. ఏమైపోయారు? వెళ్ళి చెట్లై పడిపోయారు నందవ్రజంలో. ఇప్పుడు ఏమంటున్నారు కృష్ణుణ్ణి చూసి? నీ పద్యావళు లాలకించు చెవులు. స్వామి మాకేం కావాలో తెలుసా? అమ్మయ్య మళ్ళీ మాకు వచ్చేసాయి, మా విమానాలు ఎక్కి మేము వెళ్ళిపోతాం యక్షలోకానికి అంటలేదు. ఎప్పటికీ కూడా మళ్ళీ మాకు అహంకారం రాకుండా మాకేమిస్తావో తెలుసా? నీ పద్యావళులాలకించు చెవులన్. ఈ మాట నారదుడు అలా వెళ్ళిపోతూ భగవన్నామని చెప్తే మేము విని సంతోషంగా చేతులెత్తి నమస్కరించాలి. నీ పద్యావళులాలకించు చెవులున్, నీ మూర్తిపై చూపులున్. నిన్ను మా కంటి చూపులు ఎప్పుడూ కూడా నిన్నే చూడాలి. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్. తల ఉన్నది ఇలా ఎగిరి నిలబడడానికి కాదు, ఈశ్వరుని యొక్క మూర్తి కనపడగానే ఇలా వంగిపోయి శిరస్సు ఆయన పాదములను తాటించగలగాలి. నీ సేవపై చిత్తముల్. ఎప్పుడెప్పుడు ఈశ్వరుణ్ణి సేవిద్దామా అని మనస్సు యందు తొందర కలగాలి. అటువంటి చిత్తము, నీ సేవపై చిత్తముల్. వీళ్ళు ఏ పని మాంతామంటలేదు. పూర్వం ఏం చేశారో అవే చేస్తారు. కానీ ఎలా అడుగుతున్నారు? ఈశ్వర సంబంధంతో చెయ్యాలి. మేము ఏం చేసినా నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్. పూర్వంలాగే మేము పనిచేస్తాం. కానీ ఇప్పుడు చేసేటప్పుడు ఈ 2 చేతులు ఈశ్వరుడు ఇచ్చాడు, ఆయన చేయిస్తున్నాడు. కాబట్టి నేను చేసే పని యందు దోషం ఉండకూడదు అన్న భావన నా మనస్సులో నిలబడాలి. నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్, నీ మూర్తిపై చూపులున్, నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్, నీ సేవపై చిత్తముల్, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్. నీ గురించి ఆలోచించగలిగినటువంటి నిశ్చయాత్మకమైనటువంటి శక్తిని, మళ్ళీ అందులో తడబాటు రాకుండా, వైక్లభ్యం లేకుండా, ఇవన్నీ నిజమా చెయ్యాలా అన్న అనుమానం లేకుండా నిశ్చయాత్మకమై ఇది నమ్మదగినదే అన్న బుద్ధిని ఈశ్వర మాకు కటాక్షించు అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, తథాస్తు, మీకు అటువంటి బుద్ధి కలుగుతుంది. మీరు సంతోషంగా బయలుదేరి మీ యక్షలోకాన్ని చేరుకోండి అని చెప్పాడు. వాళ్ళు బయలుదేరి యక్షలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూశారు. దీని గురించి రామకృష్ణ పరమహంస మన జీవితానికి తొందరగా అర్థమయ్యేలా ఒక ఆఖ్యానం చెప్తారు. నేను అది చెప్పకపోతే ఇవాళ ఎందుకో అది నాకు జ్ఞాపకానికి వచ్చింది కాబట్టి నేను దీన్ని అసమగ్రం చేసిన వాడిని అవుతాను. ఎంత అందంగా చెప్తారంటే రామకృష్ణ పరమహంస వెనకటికి ఒక ఆయన దగ్గర ఒక సేవకుడు ఉండేవాడు. ఆయన కోటీశ్వరుడు. ఆయనకు ఒక పెద్ద భవంతి ఉండేది.
ఆయనకి తన సేవకుడి మీద ఎంత నమ్మకం అంటే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు, నేను 6 నెలలు రాను, నేను నా కొడుకు దగ్గరికి వెడుతున్నాను వ్యాపార నిమిత్తం, వాడికి వ్యాపారంలో సాయం చేస్తాను, నేను 6 నెలలు పోయిన తర్వాత తిరిగి వస్తాను, ఈ లోపల ఈ భవంతికి తాళం వెయ్యను, నీ మీద నాకున్న నమ్మకం అటువంటిది, ఈ భవంతిని నీదిగా వాడుకో, ఈ భవంతిలో ఉన్న వస్తువులు నీవిగా వాడుకో, నావి కానీ నీవే అయినట్టు వాడుకో, కానీ నాదన్న విషయం మర్చిపోకూడదు, యజమానివి, ఆయన అనుగ్రహంతో నాకు ఇచ్చాడు అని నువ్వు హాయిగా వీటిలో ఉండు, నువ్వు అనుభవించు, ఏ వస్తువులు కావాలన్నా పడుకో, మంచం మీద కావాలంటే డైనింగ్ టేబుల్ మీద తిను, ఏం బెంగ పెట్టుకోకు, నా డైనింగ్ టేబుల్ కదా అనుకోకు, తిను, నా డ్రాయింగ్ రూమ్లో నీ చుట్టాలు వస్తే సోఫాలో కూర్చుని మాట్లాడు, ఏది చేస్తున్నా ఒకటి మాత్రం మర్చిపోకు, ఇవి మా యజమానివి, నిన్నెవరైనా అడిగితే ఒక మాట చెప్పు, ఇది మా యజమానిది అని చెప్పు, చా నువ్వు అనుభవించు, నన్ను మా యజమాని గారు అనుభవించమన్నారు అని చెప్పి అనుభవిస్తూ ఉండవు. ఒక్కటి మాత్రం నువ్వు చెయ్యకు, మన ఇంటి పెరటి జలాశయమునందు నేను రంగురంగుల చేపల్ని ఎక్కడెక్కడ నుంచో తెచ్చి ప్రేమగా పెంచుకుంటున్నాను, ఆ చేపల జోలికి వెళ్ళడము కానీ చేపలు పట్టడము కానీ ఎప్పుడూ చేయకు, ఇది మాత్రం నీకు నిషిద్ధం అని చెప్పాడు ఆయన. 6 నెలలు కదా రాడు యజమాని, చాలా సంతోషం వచ్చింది, అబ్బా మా యజమాని గారి డ్రాయింగ్ రూమ్లోకి బెడ్రూమ్లోకి ఏసీ గీసీ అన్నీ నేను వాడుకోవచ్చు, ఇలాంటి యజమాని ఎక్కడ ఉంటాడు, నా కారు కూడా వాడుకోవచ్చు చెప్పేశాడు. అందుకని హాయిగా ఫర్నిష్డ్ అకామిడేషన్ దొరికింది, హాల్లో కూర్చుంటున్నాడు, బెడ్రూమ్లో పడుకుంటున్నాడు, కిచెన్లో వంట చేయించుకుంటున్నాడు, అన్నీ చేస్తుంటే ఈయన పొద్దున్న పూట్ల మార్నింగ్ వాక్ వెళ్ళడం మొదలెట్టాడు, ఇంకా రాను, ఎందుకంటే నౌకర్లను కూడా తను వాడుకుంటున్నాడు, ఇంట్లో వాళ్ళని, తను పెద్ద నౌకరు అయ్యుండి వాడుకుంటుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం వచ్చింది, అసలు ఆయన కానీ పేరు మీద రాసి వెళ్ళిపోయాడా ఏమిటి ఇండియాలో వాడుకుంటున్నాడని. రే నీకు ఇలా ఎలా వాడుకుంటున్నావు అని అడిగితే బాగుండదని, ఇది ఎవరిదండి అని అడిగారు, అడిగితే వీడు మాట తప్పాడు, మా యజమానిదే అని చెప్తే నేను కొంచెం దరిద్రుల్లా ఉంటాను, నేనే ధనవంతుల్లా ఉండాలి కదా, 6 నెలల తర్వాత వచ్చాడో మళ్ళీ వచ్చి వెళ్ళిపోతాడో కొడుకు దగ్గరికి, అందుకని నాదే అన్నాడు. అయిపోయిందా, మొదటి మాట తప్పిపోయాడు. 2వ వారు 3వ వారు 10 మంది 100 మంది 1000 మంది ఎంతమంది అడిగినా ఇది నాదే ఇది నాదే ఇది నాదే అని చెప్పడం వచ్చింది. ఇది నాదే ఇది నాదే అనగా అహంకారం వచ్చింది, తనదే అన్నంత అహంకారము పొటమరించేసింది. యజమానున్నాడు మర్చిపోయాడు, వాడు 6 నెలల తర్వాత వస్తే చూద్దాం అనుకున్నాడు, భోగమునందు పడడంలో 6 నెలలు దాటుతోందని మర్చిపోయాడు. ఒక రోజున రోడ్డు మీద పెడుతుంటే ఒకటి అడిగాడు, మీ ఇంటి సరోవరంలో ఇటువంటి చేపలు ఉన్నాయండి, ఎప్పుడైనా తింటుంటారా వండుకుని అన్నాడు. ఎందుకు తినాం, ప్రతిరోజు వండుకు తింటాం అన్నాడు. చాలా బాగుంటాయి అనుకుంటాను అన్నాడు ఆయన. అబ్బో ఏమి రుచో, కానీ అవి ఎవ్వరికి ఇవ్వం, మేమే తింటాం అన్నాడు. అని నేను ఎందుకు తినకూడదు, ఆ చేపలు వచ్చి లెక్కెడతాడా, నీళ్ళలో ఎన్ని చేపలు ఉన్నాయో, ఎన్ని పుట్టాయో ఎన్ని చచ్చిపోయాయో, 4 చచ్చిపోయండి అని చెప్తాను, తెలుస్తుంది ఏమిటి ఆయనకి అని ఒక గ్యాలం వేసి చేపని పట్టబోతున్నాడు. ఖచ్చితంగా యజమాని కారు దిగి లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగాడు. గ్యాలం పక్కన పడేసి అబ్బెబ్బే ఏం లేదండి అన్నాడు. నౌకర్లని పిలిచి, ఎప్పటికీ నౌకర్లు తన నౌకర్లేగా, వీడు నటిస్తే నౌకర్లు అయిపోతారా, పిలిచి వీడిని జుట్టు పట్టి బయటికి గెంటేయండి, వీడికి ఉన్నటువంటి ఆ ఇనప పెట్టె కూడా వీడికి తిరిగి ఇవ్వకండి, తోసేయండి బయటికని గేటేసాడు. వాడు కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోయాడు. ఈ కథలోనూ ఒకటి గుర్తుపెట్టుకో అంటారు పరమహంస, నీదని నువ్వు అనుభవిస్తున్న ఐశ్వర్యం అంతా ఈశ్వరుడిది. ఎందుకంటే నీ ఇంటికి కట్టిన ఇటకలలో మట్టి ఈశ్వర రూపం, పంచభూతాలలో నువ్వు మట్టిని సృష్టించలేదు. సిమెంటు అడుసు పెట్టి కట్టేటప్పుడు సిమెంటు బిగుసుకోవడానికి నువ్వు వాడిన నీరు నువ్వు సృష్టించలేదు, అది బిగుసుకోవడానికి వచ్చిన గాలి నువ్వు సృష్టించలేదు. ఆ ఇంటి చలువరాయి గనిలో నువ్వు సృష్టించలేదు. ఆ ఇంట్లో నువ్వు అనుభవిస్తున్న చల్లటి గాలిని నీకు ఇప్పించగలిగిన ఏసీకి పనిచేస్తున్న విద్యుత్ శక్తి నువ్వు సృష్టించలేదు, నీటిలోంచి శక్తిగా వచ్చిందని, హైడ్రో పవర్, ఇవన్నీ ఈశ్వరుడివి. కానీ మరి నువ్వెందుకు అనుభవిస్తున్నావు అంటే ఈశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు, అనుగ్రహించి నువ్వు ఇవన్నీ వాడుకో, నేను ఇస్తున్నాను నీకన్నాడు. నువ్వు చేయవలసింది ఒక్కటే, ఇవన్నీ ఈశ్వరుడు అని రోజు పొద్దున్న అనాలి, ఇవన్నీ ఈశ్వరుడు అని సాయంకాలం అనాలి అని నువ్వు హాయిగా అనుభవించు, హాయిగా పడుకో, పొంగిపోతాడు ఈశ్వరుడు. మనస్సులో ఒక్క మాట అనుకుంటుండు, అవునండి, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట అంటుండాలి, అవును అంతా ఈశ్వరానుగ్రహం అండి, ఇవాళ నేను ఇలా సంతోషంగా ఉండగలిగాను
అనగలగాలి. అనగలిగితే సర్వేశ్వరుడు సంతోషిస్తుంటాడు, ఇంకా వృద్ధిలోకి తీసుకొస్తుంటాడు. ఈశ్వరుడు ఒక నియమం పెట్టాడు. అమాయకులు కదా, చేపలు కదా, నీళ్లలో ఉంటాయి కదా అని పట్టవద్దని చెప్పాడు. తననే నమ్మిన భక్తులున్నారు, వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళవద్దని చెప్పాడు. ఇంత ఉంది కదా అని వాడి ఒక్క జోలికి, ఒక చేప జోలికి వెళ్ళావా గేటు బయటికి తోసేస్తాడు. ఒక్క చేప పట్టబోయాడు, చేప దొరకక ముందే యజమాని వచ్చి బయటికి తోసేశాడు. ఈశ్వర భక్తుల జోలికి వెళ్ళకు. ఈ కథలో నీకు అర్థం అవ్వాలా ఐశ్వర్యం ఎలా అనుభవించాలో అని అడిగారు రామకృష్ణ పరమహంస. ఎక్కడ పోతన గారి భాగవతం, ఎక్కడ వ్యాస భాగవతం, ఎంత అందమైన లీలని రామకృష్ణ పరమహంస ఎంత చక్కటి ఆఖ్యానానికి కుదించారో చూడండి. అందుకే నాకు రామకృష్ణ పరమహంస అంటే ప్రాణం. నాకు ఇన్ని ప్రాణాలు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి, ఒక చంద్రశేఖర్లు, అవన్నీ నా ప్రాణాలే. కాబట్టి ఈ మాట చెప్పి ముక్తులరై నారాయణ భక్తులరై పరమసాధు భావశ్రీ సంసక్తులరై సురలోక వ్యక్తులయ్యదరునాదు వాక్యము కథనన్. నారదుడి యొక్క అనుగ్రహం చూడండి. మీరు నా పట్ల అపచారం చేస్తే చేశారు, కానీ ఈ శాపానుగ్రహం వల్ల ఉత్తరోత్తర మీరు మోక్షాన్ని పొందుతారు, నారాయణ భక్తులవుతారు, అపారమైన ఐశ్వర్యంతో ఉంటారు. ఐశ్వర్యము పోవడానికి కారణమును మీరు గుర్తుపడితే ఐశ్వర్యము మిమ్మల్ని ఎప్పటికీ బాధించదు. చాలామందో తెలివి తక్కువ మాట అంటారు, ఐశ్వర్యం ఉన్న వాళ్ళు భగవద్భక్తులు కాలేరు. పచ్చి తప్పు. ఐశ్వర్యం ఉన్నవాడు భగవద్భక్తుడు కాగలడు. ఎప్పుడు చిన్న కిటుకు తెలుసుకుంటే చాలు. తాళం చెవిని ఇటుపక్కకి ఎన్ని మాటలు తిప్పినా తాళం ఊడదు, ఇటు తిప్పితే తాళం ఊడిపోతుంది. స్విచ్ని ఎంత పైకి ఇలా ఎత్తినా లైట్ వెలగదు, ఇలా అంటే లైట్ వెలుగుతుంది. ఎంత ఐశ్వర్యాన్ని తాను అనుభవిస్తున్నా ఇది ఈశ్వరానుగ్రహం అని మనస్ఫూర్తిగా అనగలిగితే, ఈశ్వరుడు ఏ భక్తుల వెంట తిరుగుతుంటాడో ఆ భక్తులకి వంగి నమస్కరించగలిగితే నువ్వు చేపల జోలికి వెళ్ళటం లేదు, యజమానిని మరిచిపోలేదు. నువ్వు ఎప్పటికీ ఐశ్వర్యమును అనుభవిస్తూనే ఉంటావు, ఆనందముగా ఉండగలవు అని మనకి జీవితంలో ఒక మహోత్కృష్టమైన సందేశాన్ని అందించినటువంటి లీల ఈ లీల. కాబట్టి ఆ యమలార్జున భంజనం అనేటటువంటి లీలలో ఇది జరిగినది. అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు, ఈ రకంగా మన బుద్ధి నిలబడాలంటే ఎలాగండి? ఇదే కృష్ణ పరమాత్మ నలకూబర మణిగ్రీవుల చేత పలికించాడు. అందుకే నేనన్నా ఈ లీల స్మరించి ఒక్కసారి నమస్కారం చెయ్యాలని. దశమస్కంధంలో లీలలు జీవితాన్ని ఉద్ధరిస్తాయని పెద్దలనడానికి కారణం ఇదే. ఇప్పుడు ఈ లీల విన్నాక మీకు ఐశ్వర్యం కలగకుండా ఎలా ఉంటుంది? నేర్చుకోవలసి, నాకు తెలుసండి ఎందరో పెద్దలు ఇప్పటికీ ప్రతిరోజు పూజలో ఈ పద్యం చెప్తారు.